ఒకప్పుడు అంటే మనకు ఫోన్ తెలియదు కానీ ఇప్పటి పోరలు ఎంత స్పీడ్ ఉన్నారు ఏం కథ. నడిచే దగ్గరికి వెళ్ళి మోదాలు ఫోన్ లేకపోతే బుక్క కూడా నోట్లో పెట్టుకోరు. హాగో గంతగానం అతకపోయారు గా మాయదారి ఫోన్లకు. కానీ ఈ పిల్లలు మాత్రం ఫోన్ చేయంగా ఎంత డేంజరో అందరికి మంచిగా నెత్తికెక్కేటట్టు పనిచేసిండ్రు. ఇది పిల్లగాళ్ళకు కూడా చూపెట్టుండ్రి అన్న బొమ్మయ్యుండ్రే. దినాం వాడే మాయదారి ఫోన్ వల్ల ఎంత డేంజరో పిల్లలకు అర్థం కావాలని భలే వీడియో చేసిరుగా ఇల్లు. ముంగట కూసిన పిల్లగాడు ఆ ఫోన్లో మునిగి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో మునిగి తినుమని తిండి తెచ్చినా అందులోనే మునిగి చక్కగా తినడు. ఆడనికి రమ్మన్నా ఓడు, నలుగుట్ల కాలువడు. అదే ఫోన్ 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 అనుకుంటా దాని ఎర్రిల్నే మునిగిపోతాడు. ఫోన్ను మనం వాడు కాదు, ఫోను, ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ అవే మనల్ని ఆడించుకుంటా అవిట్లనే మునిగిపోయేటట్టు చేస్తున్నాయని చూపించారు ఇట్లా. అప్పుడే ఇట్లా టీచర్ అమ్మ వచ్చి మెల్లగా అవన్నీ తాళ్ళు కట్ చేసి ఫోన్ పక్కన పడేసి పుస్తకం చేతిలో పెట్టగానే మంచిగా చదువుకుంటుండు. అంటే దీని అర్థం ఏంది అంటే ఫోన్ వల్ల పిల్లలు ఎంతగానో నష్టపోతుర్రు. అటు చదువు ఇటు హెల్త్ రెండు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి ఆ మాయదారి ఫోన్ వాడకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఈ వీడియో చేసి ఓ మంచి మెసేజ్ ఇచ్చిర్రు. ఇది ఏ స్కూల్లోనో కానీ ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఈ స్కూల్ పిల్లలకు ఇంటికాడ ఉన్న వాళ్ళకు చూపెట్టి ఫోన్లో మూతి పెడితే ఏమవుతుందో మంచిగా ఎరికయ్యేటట్టు చెప్తుర్రు. ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా గన్నే ఉన్నాయి. కాకుంటే ఎప్పుడు ఎట్లా వాడాలనో గట్లే వాడాలి, లేకుంటే అన్ని ఆంకథలే అయితే అని సలహాలు కూడా ఇస్తున్నారు చాలా మంది. గమ్మత్ ఏంటంటే ఫోన్లు ఎక్కువ వాడొద్దనే ఈ వీడియో కూడా ఫోన్లలోనే చూస్తున్నామని కామెంట్లు వేయకుండా మన కాలం ఖరాబ్ చేస్తున్న సెల్లుకు పెద్దోళ్ళు కూడా దూరంగా ఉండుడే మంచిది. ఏమంటారు వాళ్ళ? నీళ్ల పేరు మీద నిప్పులు ఉడుతున్నాయి పోండ్రి తెలంగాణలో. కొత్త ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొట్టుడు ఎట్లయినా లేదు. కనీసం ఉన్న ప్రాజెక్టులని నిలువున్న నీళ్ళని కూడా కాపాడే సోయి లేదా కాంగ్రెస్ సర్కార్ అనుకుంటా గట్టిగానే గదరాయించుకుంటా అడిగింది హరీష్ రావు. రేవంత్ రెడ్డి తీరును, చంద్రబాబు కుట్రలను బాజాప్తా బయట పెట్టుకుంటా కాగితాలు ముంగటేసుకొని మరి ప్రూఫ్లతోని ఖబర్దారని వార్నింగ్ ఇచ్చిండు. ఇంతకు అంత పంచాయతీ ఎందుకు లేచింది అని అంటే ఎవరి రాష్ట్రం వాళ్ళకయ్యి, ఎవరి ప్రాజెక్టులు పంచాదులు వాళ్ళకుండి, ఎవరి సర్కారాలు నడిపించుకుంటుంటే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం కొత్త కొత్త కొర్రీలు పెట్టుకుంటా తెలంగాణ ప్రాజెక్టులో తెరివొస్తున్నా అనుకుంటా జేఆర్ఎంబీ ఎజెండాలో పెట్టిన ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు అగ్గి మీద గుగ్గిలమే బగ్గనే అరుచుకుంటూ బాబును రేవంత్ రెడ్డిని. ఇప్పుడు కొత్త గిచ్చుడు కాదు, ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జిఆర్ఎంబి వాడు ఎజెండాలో పెట్టేసిండు. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టడం జరిగింది. ఎజెండా పెడుతుంటే ఏం చేస్తున్నారు అందరూ? ఇంజనీర్లు చెప్పలేదా? రేవంత్ రెడ్డి వినిపించుకోలేదా? ఎవరికి సోయలేదా అని గట్టిగానే అడిగింది. ఇట్లా జిఆర్ఎంబిలో 2 రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్ గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జిఆర్ఎంబిలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబికి ఎక్కడిది? ఈ ధైర్యం మీకెక్కడిది అని బరాబర్ బల్ల గుద్ది అడిగింది. ఇట్లా అంటే తెలంగాణ అంటే పట్టి లేదా, లేకుంటే అడిగేటోడు ఎవరితి అనా? ఎవరిని చూసుకొని ఈ కథలన్నీ అనుకుంటా అడిగి కడిగి పారేసిండు. తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ, నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? తెచ్చిన పర్మిషన్లు ఎట్లా రద్దయితాయి అని అనుకుంటా క్వశ్చన్ చేసి అయినా కాంగ్రెస్ పవర్లకు వచ్చినాక ఒక్క కొత్త ప్రాజెక్టు తేలేదు కానీ ఉన్న వాటి మీద మాత్రం కుట్ర చేస్తుందా? ఇదెక్కడ పాస్ మళ్ళీ పనితనం అనుకుంటా ప్రశ్నించుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. అప్పటికే సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. ఒక టీఎంసీకి అనుమతులు తేలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసి. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? డిపిఆర్లు రిటర్న్ వచ్చి డీలావాడు తప్ప మీతో అయిందేంది?
మీరు పొడిచిందేంది అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ తీరును ఒక్క తీరు అరుచుకున్నాడు. ఇక ఆడితోనే ఆగకుండా ఏపీ సీఎం చంద్రాలు ఉన్నకాడుండక తెలంగాణ తెరివొచ్చి ఇక్కడ ప్రాజెక్టుల్ని ఆగం చేయాలని చూస్తే ఊకునేదే లేదు, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండి. ఇట్లా ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. అసలు కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివకుమారు ముగ్గురు సీఎంలు కలిసి ముచ్చట పెట్టుకున్నాక సమ్మక్క సాగర్ ప్రాజెక్టు మీద ఏం మాట్లాడిరు, రేవంత్ రెడ్డి ఏం స్టాండ్ తీసుకున్నాడో చెప్పాలనుకుంటే ఒక్క తీర్లకు ఇచ్చి పడేసింది. ఇట్లా దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ ముగ్గురు ముఖ్యమంత్రుల మీటింగ్ లో సమ్మక్క సాగర్ కు 47 టీఎంసీల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రామ్ తర్వాత అనేక వార్తలు మీడియాలో వచ్చినాయి. 47 టీఎంసీలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జేఆర్ఎంపీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? మరి హరీష్ రావు సార్ బరాబర్ అంతా పాయింట్ టు పాయింట్ పక్కా లెక్కలతో అడిగినా ఇదివరదానికైతే పవర్లు ఉన్న పార్టీలకి వెళ్ళి కానీ మంత్రులకి వెళ్ళి కానీ జవాబులు అయితే రాలేదు. అయినా తెగిచ్చి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసము. అసలు నీళ్ళ కాడ తేడా వచ్చినా, లేని కొర్రీల కొబ్బరికాయలు కొట్టినా సీరి చింతగట్టుడే అనుకుంటా ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు వేస్తారు తెలంగాణ జనాలు, నెటి జనాలు. మరి హరీష్ రావు మాటలకి, అడిగిన ప్రశ్నలకి సర్కార్కి వెళ్ళి సమాధానం ఎన్నడొస్తాయో ఏం కథనో రేపు చూడాలిగా.